జ్వరంతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఓదార్పు, భవిష్యత్తుపై ప్రజలకు భరోసా, రైతుల పట్ల మంత్రుల తీరుపై విసురులు, మీడియా ప్రతినిధులతో సరదాగా ముచ్చట్లు. ఇవి మెదక్ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏరువాకలో విశేషాలు. మెదక్ జిల్లాలో టీడీపీ ఏరువాక జోరుగా సాగుతోంది. మొదటి రోజు అంచనాలకు మించిన స్పందన లభించగా రెండో రోజు పర్యటనను చంద్రబాబు ఉత్సాహంగా ప్రారంభించారు. మీడియా ప్రతినిధులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఎందుకంటే రికార్డ్ అయిపోయి ఉంటుంది వాస్తవం. కాబట్టి మీరు నా ప్రశ్నలు రాకపోయినా అది ఉపయోగపడుతుంది. అదే నేను చెప్పేది. లేటెస్ట్ టెక్నిక్స్ కానీ ట్రెండ్స్ బాగా వచ్చాయి మీడియాలో కానీ. యాజ్ లాంగ్ యాజ్ న్యూస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిందో పర్వాలేదు, కానీ వ్యూస్ కి ఇస్తేనే ప్రాబ్లం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. ఒక్క సంవత్సరం ఆగితే టీడీపీ తిరిగి ప్రభుత్వంలోనికి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుల కష్టాలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర బలహీన వర్గాల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతామని ఎక్కడికక్కడ భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా మంత్రులు వారిని అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి అంటాడు వ్యవసాయం అవసరం లేదు, మీరు పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోండి, వ్యవసాయం కంటే ఇండస్ట్రీ మేలు, వ్యవసాయం వదిలిపెట్టండి, చదువుకున్న పిల్లలు మీరంతా వ్యవసాయం చేయొద్దండి, ఇలాంటివి మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొంతమంది మంత్రులు అయితే ఈ రోజు రైతులకు ఉండే సమస్యలన్నిటికీ కారణం వాళ్ళంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నారని, పెద్ద ఎత్తున పెళ్లిళ్లు చేస్తున్నారని, బంగారు కొంటున్నారని, లేకపోతే తినింది అరగడం లేదని, లేకపోతే ఇంకో పక్కన మద్యం కూడా బాగా సేవిస్తున్నారు కాబట్టి డబ్బులన్నీ పోతున్నాయని మాట్లాడుతున్నారు. వసతి గృహాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించిన చంద్రబాబు నారాయణఖేడ్ హాస్టల్లో జ్వరంతో బాధపడుతున్న ఓ చిన్నారిని చూసి చలించారు. హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పిల్లలు మాత్రం బెడ్షీట్ ఇవ్వాలంటే కూడా ఇవ్వలేక తిరిగి నా మీద దాడి చేస్తున్నాడు. నేను రాష్ట్రం అంతా పంచితే అప్పుడు నాకు సన్మానం చేస్తామని. కనీసం దాతలు చేసిన కార్యక్రమం మీరు చేయలేకపోయారు. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఒక్క రోజు అడ్వర్టైజ్మెంట్ మానేస్తే ఆ 10 కోట్లతో రాష్ట్రం అంతా బెడ్షీట్లు ఇవ్వచ్చు. ఒక్క డీల్లో గానీ మీరు ఏదైతే ఎల్లంపల్లో ఇచ్చిన 359 కోట్ల రూపాయలు గానీ రికవర్ చేస్తే అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని స్ట్రీమ్లైన్ అయిపోతాయి. అదే మరి హైదరాబాద్ లో ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చిన భూములు మీరు తీసుకుంటే రాష్ట్రం రైతాంగ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అడుగడుగున జనం నుంచి మంచి స్పందన లభించడం వల్ల సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన ఏరువాక పొద్దుపోయేంత వరకు కొనసాగింది.